భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 13/7/2025 నుండి 19వ తేదీ శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల, అలాగే ఆదాయ మార్గాలు అనేక రకాలుగా ఉండి ఆదాయం విశేషంగా ఈ వారంలో మీకు సమకూడే అవకాశం, దూర ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి. కానీ అనుకోని ఖర్చులు, అనుకోని చిన్న చిన్న కష్టాలు కూడా ఉండే అవకాశం వారం మధ్యలో ఉన్నాయి. అనుకోని భోజనాలు ఉంటాయి. మాట్లాడే విధానాన్ని సరిగా చేసుకోవడం, తొందరగా మాట్లాడటం వల్ల మాట తొందరలో మాట పట్టింపులకి అవకాశాలు ఉన్నాయి. మీరైనా పట్టించుకోవచ్చు, అవతల వాళ్ళైనా సరే మాట్లాడే విధానంలో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు, దాని విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువుల వల్ల సమస్యలు కొంచెం ఇబ్బందికరంగానే ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. నారసింహ స్తోత్రపారాయణ, నారసింహ ఆలయ దర్శనం అన్ని విధాలుగా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూల సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు వల్ల ఆదాయం సమకూడే అవకాశం, అనారోగ్య సమస్యలు కూడా తీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ వారం సంతోషకరమైనటువంటి పనులు, సంతోషకరమైన వార్తలు వినడం వల్ల సంతృప్తిగా మీరు ఆనందంగా ఈ వారం ఉండే అవకాశాలు. దాంతోపాటు వారం మధ్యలో ప్రయాణ సౌఖ్యం కూడా ఉంది. శత్రువులపై ఆధిక్యాన్ని కూడా ఈ వారాంతంలో కల్లా సాధించుకోగలుగుతారు. బంధుమిత్రుల సంగమం ఉంది. విందు వినోదాలలో విలాసాలకే ప్రయాణాలు, నూతనమైన వ్యక్తుల కలయిక పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. సంఘంలో ఉన్నత స్థితి, పెద్దలతోటి ఇష్టాగోష్ఠి, కోర్టు వ్యవహారాలు ఏమన్నా గతంలో ఏమన్నా ఉన్నట్లయితే ఆ కోర్టు సంబంధించినవన్నీ మీకు అనుకూలంగానే తీర్పులు వచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు ఆంజనేయ స్వామి సుందరాకాండ పారాయణ, హనుమత్ దర్శనం చేయండి. వీలైతే ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ఓం ఆంజనేయాయ నమః అనుకుంటూ ఏదో ఒక నామం తీసుకుని 19 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ తిరగడం వల్ల అనుకున్న పనులన్నీ మీకు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం ప్రారంభంలో స్వల్పంగా సమస్యలు ఉంటాయి. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడే అవకాశం, తొందరపడకూడదు. వారం ప్రథమార్థంలో ఏ పని తొందరగా చేయకూడదు. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే తినే ఆహార విషయాల్లో కూడా కొన్ని నియమాలు, సమయాన్ని కూడా పాటించడం వల్ల ఆరోగ్య లాభం లేదా అనారోగ్య సమస్యలకి కొంచెం అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం కూడా ఉండే అవకాశాలు, కొత్త వాహనాలు కొనే అవకాశం, బంధుమిత్రుల రాక, దూర ప్రాంత ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఆనందకరమైన వార్తలు కూడా వినే అవకాశాలు, నూతనమైన పరిచయాలు కూడా వారాంతంలో మీకు మేలు కలిగించే అవకాశం ఉంది. ఈ మిథున రాశి వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క అభిషేకం కానీ, సోమవారం రోజున శివాలయ దర్శనం కానీ, శివ పంచాక్షరి మహామంత్ర జపం కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శారీరకమైన పీడలు, ప్రమాదాలు, ఆరోగ్య భంగం ఈ వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో స్వల్పంగానే లాభాలు ఉంటాయి, లేదా నష్టం కూడా చవి చూసే అవకాశం. ఊహించిన సంఘటనలు ఆశ్చర్యాన్ని, భయాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దైవబలంతో, ధైర్యంతో కర్కాటక రాశి వారు ఎదిరించి నిలబడే అవకాశాలు ఈ వారం ఉంది. అవమానకరమైన సంఘటన జరిగినప్పటికీ కూడా, మోసాలు జరిగినప్పటికీ కూడా ఏ రకంగా అయినా సరే అవన్నీ నిలదొక్కుని ధైర్యంగా దైవబలంతో ముందుకు వెళ్తారు. దేవాలయ దర్శనం, దైవ చింతన, ఇష్టదేవత ఆరాధన దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. వీలైతే నారసింహ కరావలంబ స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ఈ వారంలో 4 రకాలుగా ఆదాయం అందినప్పటికీ ఖర్చులు కూడా మంచినీళ్ళ వల్ల ఏదో ఒక రూపంలో వచ్చి ఖర్చులు అయిపోయే అవకాశం, కానీ అనుకోని ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆహార విహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారి వల్ల మోసాలు, దగాలు కూడా పడే అవకాశం ఉంది.
బంధువర్గంతో కూడా విరోధాలు ఉంటాయి. ఎందుకంటే జన్మ కుజుని సింహరాశిలోని కుజుడు ఉన్నాడు. గోచారరీత్యా మనకు అష్టమ శని జరుగుతోంది. అష్టమ శని ప్రభావం, జన్మ కుజ ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు, గాయాలు, ఎత్తైన ప్రదేశాలు పడడం, వాహనాల మీద ప్రమాదాలు, లేదా కుటుంబ సమస్యలు, విరోధాలు, ధన నష్టాలు ఉన్నాయి కదా. కొంచెం తూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా నిదానమే ప్రధానంగా భావించాలి. ఎవరికి మాట ఇవ్వకూడదు. ఇచ్చిన మాట నిలుపుకుంటూ వెతకెళ్తూ ఉండాలి. ఇంకా మీకు అనుకూలంగా ఉంటే కుజి జపం చేసుకోవడం, కందులు దానంగా ఇవ్వడం, కందులు నానబెట్టి ఎర్రటి ఆవుకి కందులు ఆహారంగా ఇవ్వడం, పచ్చగడ్డి గ్రాసంగా ఇవ్వడం, అంగారక స్తోత్రపారాయణ, హనుమత్ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మంగళవారం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూల పరిస్థితులు సింహరాశి వారు పొందే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మానసిక ఆనందం, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉండే అవకాశాలు, ఆదాయానికి లోటైతే లేకుండా ఉంటుంది. ఈ వారం రుణాలు కూడా గతంలో చేసుంటే తీర్చగలుగుతారు. రుణాలు కావాలంటే మీరు అప్లై చేస్తే ఈ వారంలో రుణాలు మంజూరు అయ్యే అవకాశం, ఆనందంగా తృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏమన్నా చేసే నెరవేరే అవకాశం, జాయింట్ దారులతో బట్టికి భేదాభిప్రాయాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాయింట్ దారులతో కొంచెం జాగ్రత్తగానే ఉండడం అన్ని విధాలుగా మీకు సూచనగా చెప్పడం జరుగుతుంది. అలాగే అధిక పెట్టుబడులు కూడా ఈ వారంలో పెట్టకుండా ఉంటేనే మీకు లాభాలు ఉంటాయి. చిరు వ్యాపారులకి చాలా అనుకూలంగా నిలదొక్కుకోగలుగుతారు. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, శివాలయ దర్శనం, వీలైతే సోమవారం పరమశివుడికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేయించండి, సత్ఫలితాలు పొందండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ప్రథమార్థం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అధిక ఆదాయం కూడా ఉంది. ఆరోగ్యం కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, దేవాలయ దర్శనాలు ఉంటాయి. మిత్రులతోటి, బంధువులతోటి కలిసి వారాంతంలో ప్రయాణ అవకాశాలు కూడా ఈ వారం ఉండే అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు, రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు కానీ గుర్తింపు కానీ ఉంటుంది. సోదరి మూలకంగా లేదా సోదరుడి ద్వారా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో సంబంధించిన పనులు ఏమన్నా ఉన్నట్టయితే ఈ వారం ప్రయత్నం చేస్తే ఆ పనులన్నీ పూర్తవుతాయి. పెద్దగా ఇబ్బందులు వెళ్ళేవాడు ఈ వారం ఇష్టదేవత దేవాలయ ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన బట్టి మర్చిపోకుండా ఆరాధించండి, అనుకూలమైన పరిస్థితులు పొందండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అష్టమ గ్రహ సంచారం వల్ల చికాకులు, చేతులకి కాళ్ళకి గాయాలు, దురదలు, చర్మానికి ఇబ్బందులు, మానసిక అశాంతి, ప్రయాణాలు ఇబ్బందులు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు, కోర్టులో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయనుకున్న మీకు రివర్స్లో తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు, లేదా ఈ వారంలో తీర్పు వచ్చేస్తుంది అనుకుంటే వాయిదా పడే అవకాశం అనుకోకుండా ఇలా కోర్టు ద్వారా ఇబ్బందులు, అపకీర్తి, సంతానం వల్ల కష్ట నష్టాలు, సంతాన అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఈ వారం ఉన్నాయి. ఈ వారం మీకు మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక వృశ్చిక రాశి వారు హనుమంతుడికి విశేషంగా నాగవల్లి పత్రాలతో అర్చన, సింధూరాన్ని రాయించడం, ఆ సింధూరాన్ని మీరు బొట్టు పెట్టుకోవడం, హనుమ సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ తప్పనిసరిగా రోజుకు 7 సార్లు చదువుకుంటే ఈ వారం మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ ఇబ్బందులు ఏవి ఉండే అవకాశాలు ఉండవు. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి అష్టమ సంచార గ్రహాల వల్ల అనేకమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మధ్యస్థిమితం లేకపోవడం, ఎక్కువగా ఆలోచనలు చేయడం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, ధైర్యాన్ని కోల్పోవడం, వృత్తి వ్యాపారాల్లో కూడా కలిసి రాలేకపోవడం, అనవసర ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఆ ప్రయాణాలు ఇది కష్ట నష్టాలు, అనవసరపు ఖర్చులు, ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడే అవకాశాలు, అలాగే జాగ్రత్త కూడా అవసరం. వాహనాన్ని కూడా వేగంగా నడపకుండా ఉంటేనే మీకు ఈ వారం మంచిది. బంధుమిత్రులతో విరోధాలు ఉంటే శారీరకంగా శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించాలి. మృత్యుంజయ మహామంత్ర జపంతో లేదా మృత్యుంజయ మహామంత్రంతో రుద్రాభిషేకం, సంపుటీకరణ, నారసింహ ఆలయ దర్శనం, నారసింహ కరావలంబ స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం
కుజ ప్రభావం వల్ల కొన్ని పనులు నిలిచిపోవడం, రక్తానికి సంబంధించి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆ అనారోగ్య సమస్య వల్ల పనులకి ఆటంకాలు, వారాంతంలో కానీ వారం మధ్యలో కానీ పుణ్యక్షేత్ర సందర్శనలు, ప్రయాణాల్లో దొంగల వల్ల భయము, వస్తు నష్టము, వాహన ప్రమాదాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం, రక్తబంధు అరిష్టాలు, అశుభ వార్తలు కూడా వినే అవకాశాలు, కొన్ని వ్యవహారాల వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉన్న కుటుంబంలో వ్యక్తులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, స్త్రీ మూలకంగా ఇబ్బందులు, శారీరకంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ శ్రమ, విద్యార్థి బద్ధకము, చదవలేకపోవడం, అనేక ఇబ్బందులు ఈ వారంలో కొంచెం ఉన్నాయి. కాబట్టి విశేషంగా మీరు నవగ్రహ శాంతి హోమం చేసుకోండి, అగ్నిహోత్రం నవధాన్యాలు సమర్పించండి, లేదా నవగ్రహ మంత్రాలను చక్కగా మీరు, లేదా నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాలకు అభిషేకం చేయించండి, ఆయా గ్రహాలకు ఆయా వస్త్రాలు, ఆయా ధాన్యాలు నివేదన చేయండి, ఆ నవగ్రహాల చుట్టూ 9 దీపాలు పెట్టండి చక్కగా. ఆ విధంగా చేయడం వల్ల అలాగే ఇష్టదేవత ఆలయ దర్శనం, ప్రధాన దేవాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూల పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, ప్రమోషన్లు ఉంటాయి, జీతం కూడా పెరిగే అవకాశం, ధనవృద్ధి ఉంది, దైవ దర్శనాలు ఉన్నాయి, వారాంతంలో వాహన సౌఖ్యం ఉంది, భూ సంబంధిత వ్యవహారాలు ఎవరంటే కలిసి వచ్చే అవకాశం ఉంది. కుజ ప్రభావం వల్ల వాహనాన్ని వేగంగా వెళ్లకుండా, మంగళవారం శనివారం వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఎవరితో మాట్లాడేటప్పుడు ఉద్రేకంగా లేకపోతే అర్థం చేసుకోకుండా మాట్లాడితే కొంచెం ఇబ్బందులు, కోపం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ దర్శనం, హనుమద్ ఆరాధన కూడా మీ మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రాదులతోటి కలిసే అవకాశం, వాహన సౌఖ్యం, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు, ఆరోగ్య లాభం, పుణ్యక్షేత్ర సందర్శనలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, అలాగే ప్రయాణ సౌఖ్యం, ప్రయాణాల వల్ల కొన్ని అనుకోని ప్రయోజనాలు సాధించే అవకాశం, పెద్దలను కలుసుకోవడం, అలాగే రాజకీయ నాయకులకైతే ఉన్నతమైన పదవులు కానీ అధిష్టానం గుర్తించడం కానీ ఏదైనా మంచి అవకాశం, రాజకీయ నాయకులు పొందే అవకాశం, ఉద్యోగస్తులకి చాలా బాగుంది బదిలీలు, నిరుద్యోగులైతే శుభవార్తలు వినే అవకాశం, విద్యార్థులు కూడా విద్యందు మంచి ఉత్తీర్ణత, మంచి విద్యా సంస్థల నుండి కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం, దానివల్ల అనుకూలంగా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం మీనరాశి వారి చక్క ఇష్టదేవత స్మరణ, లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతి దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఈ కాలమానంలో 13వ తేదీ మన సికింద్రాబాద్ లష్కర బోనాలు, అమ్మవారికి బోనం సమర్పిస్తే మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి అనేక రకాల వ్యాధులతోటి, క్రిమి కీటకాదులతోటి, ఇప్పుడు కరోనా అది వ్యాధులతో బాధపడుతున్నా కూడా అమ్మవారి ఆరాధన చేయడం, అమ్మవారికి బోనాన్ని సమర్పించాలి ఆయా గ్రామాల్లో. ఆ బోనం వల్ల అమ్మవారికి ఉపవాసం ఉండడం, అర్చించడం వల్ల కూడా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. 13వ తేదీ బోనాలు సమర్పించాలి. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంటారు, ఆరాధించడం చాలా మంచిది. అలాగే 14వ తేదీ సంకష్టాల చతుర్థి, గణపతి ఆరాధన, విఘ్నాలు తొలగుతాయి. 17వ తేదీ నుండి మనకు ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం ప్రారంభం కాబోతుంది. ఆ దక్షిణాయన ప్రారంభం వల్ల దక్షిణాయనంలో ఆ 17వ తేదీ ఒక అయిన వెళ్ళి ఒక అయిన మారుతూ ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు ఏ స్వల్పంగా చేసినా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ ఆరాధించడం, అమ్మవారిని ప్రత్యేకంగా మీ గ్రామ దేవతలు విశేషంగా ఆరాధించి అమ్మవారికి బోనాన్ని సమర్పించాలి. అమ్మవారు అనేక రూపాల్లో, అనేక అవతారాల్లో ఉన్నారు ఆవిడ. కాబట్టి ఆ రూపాల్లో ఉన్న అమ్మవారిని ఆరాధించడం, స్మరించడం, బోనాన్ని సమర్పించడం, అమ్మవారి అనుగ్రహం వల్ల సకల వ్యాధుల నుండి, చీడపెడల నుండి తొలగి ఆరోగ్యం, గ్రహదోషాలు కూడా తొలగుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ బోనాల యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.